రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్తు బాగుపడాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావాలని కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి మండలం మోర్లవారిపాలెం, కొండదిన్నెపాలెంలో కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఇప్పటికే 4,000 రూపాయలు పింఛన్లు పెంపు, అర్హులైన బీసీలకు 50 ఏళ్లకే పింఛను మంజూరు వంటి ఎన్నో పథకాలు, హామీలు ఇచ్చి ఉన్నారన్నారు. అదేవిధంగా స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయని, వీటి పరిష్కారానికి ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా సామాజిక సేవలు చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా చేసుకుందామని పిలుపునిచ్చారు. మనం పడ్డ కష్టాలు పడకుండా ఉండటం కోసం ఏదన్నా జరగాలంటే బాబు వస్తే తప్ప మన జీవితాలలో మార్పు రావు. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా, మన పెద్దయిన బాబురా ఆశీర్వదించండి. తప్పకుండా తప్పకుండా ఈరోజు మన అందరి జీవితాల్లో వెలుగు నింపేదానికి నిరంతరం పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకు అవసరం తప్ప ఇంట్లో కూర్చొని దోచుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి కాదు అని ఆలోచించి తప్పకుండా తెలుగుదేశంకు ఓటేసి సైకిల్ గుర్తుపైన కావ్య కృష్ణారెడ్డి అని నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఆయన ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇద్దరి గుర్తు సైకిల్ గుర్తు. మాకిద్దరికి మంచి ఓట్లు వేసి మెజార్టీ ఇచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన బిడ్డలకు ఉద్యోగాలు ఇప్పించుకుందాం. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం. ఎవరికి కాలనీ లేదో వాళ్ళందరికీ కాలనీలు తెచ్చుకునే అవకాశాన్ని కల్పించుకుందాం. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం. వృద్ధులందరికీ పెన్షన్లు తెచ్చుకుందాం. ముఖ్యంగా పెన్షన్లు చాలా మంది మహిళలు ఉన్నారు. ఒకప్పుడు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 2014 ఉన్నప్పుడు 500 ఉండింది. ఆయన 1000 రూపాయలు చేశాడు. 2019 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1000 రూపాయలు 2000 చేశాడు. ఈ మహానుభావుడు 3000 చేస్తాను, నన్ను నమ్మి ఓటేయండి అని చెప్పాడు. కానీ పెంచాడు. ఎలా పెంచాడు తెలుసా? సంవత్సరం 250 కొసురు మొగ్గ అంటూ పెంచి మనం 4 సంవత్సరాలకు 3000 చేశాడు మహానుభావుడు. ఈ రోజు మన బాబు గారు చెబుతున్నాడు, రేపు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే 4000 రూపాయలు చేస్తాను. ముఖ్యంగా బీసీలకు అందరూ కూడా వయసుతో పని కాదు, 60 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాలు నిండిన ప్రతి బీసీ కులస్తులకి పెన్షన్ ఇస్తాను. 4000 రూపాయలన్న చంద్రబాబును మనం ఆశీర్వదిద్దాం. తెలుగుదేశానికి ఓటేద్దాం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందాం. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. అందుకనే మీ గ్రామస్తులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. మీరు చూపిన ఆదరణతో అందరూ కూడా మంచి మెజార్టీ ఇస్తే ఎప్పుడే నాకు వీళ్ళందరినీ అడిగితే, అయ్యా ఈ ఊరంతా చంద్రబాబు అభిమానులే, ఈ ఊరంతా చంద్రబాబును ప్రేమించే వ్యక్తులే, ఈ ఊరంటే తెలుగుదేశం అంటే ఈ ఊరేను, కాబట్టి ఈ ఊర్లో తెలుగుదేశానికి అఖండమైన మెజార్టీ వస్తుందని చెప్పినప్పుడు నేను చాలా ఆనందించా, గర్వపడా. అందుకనే పేరు పేరున ఈరోజు నిజంగా చూస్తే కావలి రూరల్ మండలంలో అత్యధికంగా ఉన్నటువంటి గౌడు కులస్తులు అందరూ తెలుగుదేశంలోకి వస్తూ ఉన్నారు. మొన్నటి రోజున ఆనిమడుగులో ఎల్లారావు వచ్చాడు. నిన్న సర్వేపల్లిలో నారాయణ గారు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మన గౌడ సోదరులందరూ కూడా తెలుగుదేశంకి వస్తుంటే నిజంగా ఈ ప్రపంచాన్ని చూసి మీలో ఉన్నటువంటి ఆలోచన శక్తి మిగతా వాళ్ళలో ఎందుకు లేదా అని నేను ఆలోచిస్తున్నా. అందుకనే మీరందరూ కూడా బాబును ఆశీర్వదించండి. తప్పకుండా మనం మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం. మన సమస్యలన్నింటినీ పరిష్కరించుకుందాం. ఈ గ్రామంలో బోర్లు వేయాలి, సిమెంట్ రోడ్లు వేయాలి, డ్రైన్లు కట్టాలి, ఇళ్లలోకి అందరికీ కూడా మంచినీళ్ళు అందించాలి, కాలనీలు కట్టి చూపించాలి. ఇన్ని సమస్యలున్న ఈ ఊరిని తప్పకుండా ఆదుకునే దాంట్లో నేను స్థానిక ఎమ్మెల్యేగా మీకు తోడుగా ఉంటా. మీ చేతిలో చేతి కలిపి తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని కలుసుకుని ప్రతి ఒక్క విషయంలో కూడా చర్చించి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసేదానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒకే ఒక్క అవకాశం మనకి రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఓటు ఆలోచించి చెప్పిన వాళ్ళు ఎవరో కులస్తులో మతస్థులో లేదా మభ్య పెట్టారనో లేదా భోజనం పెట్టి పిలిచారనో లేదా ఇంకొక రకంగా మభ్య పెట్టారనో ఆలోచనతో పోకుండా మన బిడ్డల జీవితాలు బాగుండాలి, మనం బాగుండాలి, అన్ని న్యాయంగా జరగాలంటే తప్పకుండా తెలుగుదేశంకి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించమని ఈ ఊరు ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్.
ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం.